హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమై నాయుడు అఫీషియల్. హలో అందరికీ. నేతి బీరకాయ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అందులో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అందరికీ తెలిసింది. అలాంటిది స్క్రబ్బర్గా కూడా ఉపయోగపడుతుంది. అది బాడీ స్క్రబ్బర్గా. ఆ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. ప్లాస్టిక్ వాడి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఇలా చిన్నపిల్లలకు కూడా చాలా స్మూత్గా ఉంటుంది. బయట మనం ఆన్లైన్లో తీసుకునే స్క్రబ్బర్స్ ప్లాస్టిక్వి ఉంటాయి చూసి అవి రఫ్గా ఉంటాయి. సో ఇలాంటి మన పూర్వీకులు మనకి చాలా చెప్పారు, కానీ మనం వాటిని అర్థం చేసుకోలేకపోయాం. ఎలా యూస్ చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు మా అబ్బాయి కాళ్ళ మీద కూడా రుద్ది మీకు చూపిస్తాను. తర్వాత నేను కూడా యూస్ చేసి చూపిస్తాను. ఎంత సాఫ్ట్ ఫీల్ ఉంటుందంటే అంత సాఫ్ట్. బాడీ స్క్రబ్బర్గా చాలా బాగా ఎక్కువ రోజులు మన్నుతుంది. చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూసారా, మా అబ్బాయి కాళ్ళ మీద నేను రుద్దుతున్నాను. బాడీలో ఉన్న మట్టి అదంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది స్క్రబ్ చేయడం వల్ల. స్క్రబ్బర్ ఇది అది మీరు అంత పెద్దది యూస్ చేయకపోతే చిన్న చిన్న పీసుల్లాగా కూడా కట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తానికి యూజ్ అవుతుంది. అది లాంగ్ లాస్టింగ్, ఎన్ని సంవత్సరం పైన వాడచ్చు ఈజీగా. మనకి తక్కువగా దొరికే మన నేతి బీరకాయ ఇలా ఎండిపోయిన తర్వాత చూసారా ఎంత ఎండిపోయిందో. మొత్తం ఎండిపోయిన తర్వాత దానిలో ఉన్న సీడ్స్ తీసేసుకోవాలి. అదిగోండి సీడ్స్. ఆ సీడ్స్ మళ్ళీ మనకి నెక్స్ట్ ఉపయోగపడతాయి. ఇది కార్తీక మాసంలో తింటారు కదా, చాలా మంచిదంట. ఆరోగ్య బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. సో ఆ సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సీడ్స్ కావాలంటే అటు పెట్టుకోండి, లేకపోతే పారేసుకోండి, అది మీ ఇష్టం. సో నేనైతే ఇవి నెక్స్ట్ ఇయర్కి దాస్తున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఎండిపోయిన తర్వాత సీడ్స్ తీసి పక్కన పెట్టేసి ఇలా పైన పీల్ ఉంటుంది కదా, పీల్, ఆ స్కిన్ అంతా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత అలా అవుతుంది. చూసారా, ఇది ఒక 2-3 డేస్ వాటర్లో ఇలా నానబెడితే అదంతా పోయి 2-3 సార్లు ఇలా వాటర్లో నానబెట్టి కడిగి పారేస్తూ అట్లా పెట్టండి వాటర్ని. ఆ వాటర్లో ఇలా అనడం వల్ల కొంచెం దాంట్లో ఉన్న థిక్నెస్ అంతా పోయి సాఫ్ట్గా తయారవుతుంది. సో అది చిన్న పిల్లలకి యూస్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇరిటేషను రాదు. అట్ ఎ టైం ఆ బాడీలో ఉన్న మలినాలు కూడా శుభ్రమవుతాయి. ఆ సీడ్స్ తీసి అలా అవి ఇలా పీసులుగా కూడా చేసుకోవచ్చు. మీరు ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను యూస్ చేసి చెప్తున్నాను. నాకు తెలిసిన ఐడియాని మీకు ఎందుకు షేర్ చేయకూడదు అని అనిపించింది. సో ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి చిన్నపిల్లలకు కూడా ఎలాంటి హాని కలగకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందాక మా బాబు కాలు మీద రబ్ చేశాను కదా, ఇప్పుడు చూడండి నేను యూజ్ చేస్తున్నాను. అంటే మీకు తెలియడం కోసమే, చాలా సాఫ్ట్ ఫీల్ ఉంటుందని తెలియడం కోసమే మీకు చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.